ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఇండోర్ ప్లాంట్ వేరే కుండీలోకి మారుస్తున్నానండి. దాని విధానం మీకు చెబుదామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మొక్కలు పెంచుతాను కదండి 20 సంవత్సరాల నుంచి. నాకు కొంత అనుభవం ఉన్నది. మీకు చెబితే మొక్కలు పెంచే వాళ్ళకి అర్థం అవుతుంది కదా అని నా ఒక తపన. చక్కగా చూసారా, ఇదేం ప్లాంట్? ఇండోర్ ప్లాంటే, కానీ ఇది రబ్బర్ ప్లాంట్ అంటారనమాట. చూసారా, రబ్బర్ లాగే ఉంటుంది. దళసర కూడా అలానే ఉంటుంది, మెరుపు కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. గుమ్మం దగ్గర చాలా నిండుగా, చాలా అందంగా ఉంటుంది. మంచి ఆశీర్వాదం కూడా మనకి ఇస్తుంది, మంచి గాలి. అయితే ఇది ఇలాగా కొంచెం ఎలడపుగా ఉండే కుండీలో పెట్టుకుంటే చుట్టూ మొక్కలు అనేది వస్తుంది అనమాట, పిల్లల్ని పెడుతుంది. మనం వేరే కుండీలో పెట్టుకోవచ్చు, ఎవరికన్నా మొక్క కూడా ఇవ్వచ్చు అనమాట. అందుకే ఈరోజైతే ఈ కుండీలోకి మారుస్తానండి. ఇది ఖాళీ అయ్యిందని కుండీలో పెడదామని. ఎలా పెడతానో చూద్దరు కానీ. ఇది చూసారా కుండీ, ఇందులో మొక్క తీసాం కదా, దీనికి చక్కగా కన్నం ఉంది. చూసారా, ఇలా ఓలు ఉండవలసిందే. ఏ కుండీకైనా సరే మనం ఎలాంటి మొక్క పెట్టినా కింద కన్నం ఉండాలి. మనం వేసిన నీళ్ళు అనేది కిందకి వెళ్ళిపోవాలి. ఇది చూసారా, ఇది ఉల్లిపాయలు తెచ్చుకుంటాం కదండి, ఉల్లిపాయ సంచి ప్లాస్టిక్ది. ఇది 2 పేటలుగా ఇదిగో కట్ చేసి తెచ్చాను కదా, ఇలా 2 పేటలుగా చేసి ఇలాగా కుండీలో వేయాలండి. ఇలా వేస్తే మట్టి కూరుకోకుండా మనం వేసిన నీళ్ళు అనేది చక్కగా కిందకి వెళ్ళిపోతుంది. మరి ఇలాగే కాకుండా పిల్లలకు చున్నీలు ఉంటాయి కదండి, నెట్ట చున్నీలు, అది కూడా ఇలా వాడుకోవచ్చు. లేదంటే ఇదిగో డొక్క పీసు మనం అలా కన్నం దగ్గర పెట్టడం వల్ల మట్టి అనేది ఇలాగ యాడ్ చేసి నీరు అనేది కిందకి వెళ్ళిపోతుంది. మనం ఈ పీసు కానీ ఇలా కానీ పెట్టాలి. అయితే మనం ఎప్పుడు ఇండోర్ మొక్కలు పెట్టినప్పుడు ఎక్కువగా ఇసుక అనేది ఉపయోగించాలి. ఇసుక వల్ల ఏమవుతుందంటే అడుగుకి వెళ్ళేటప్పటికి నీళ్లు ఉంచదండి, నీళ్ళు అనేది ఉంచదు, కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఇసుక వల్ల. ఇప్పుడు ఈ కుండీలో మొక్క మనం చక్కగా తీసుకుని ఇదిగోనండి, చూసారా, ఇది ఇందులో పెట్టుకుందాం. చూసారు కదా, ఇదిగోనండి చక్కగా పెట్టాను కదా, ఇదిగోనండి. ఇప్పుడు దీనికి చుట్టూను కొంచెం మట్టి వేసుకుందాం, కొద్దిగా మట్టి వేసుకుందాం. ఇదిగోనండి మట్టి తెచ్చుకున్నాను. ఇలాగా వేయడం వల్ల ఈ మొక్కకి పిల్లలు పెట్టడానికి మంచి బలం ఉంటుందండి. అలా కొంచెం మొక్కలు బయలుదేరినాయి అనుకోండి, మనం ఎవరికన్నా ఇవ్వచ్చు, లేదా వేరే కుండీలో కూడా మనం పెట్టుకోవచ్చు చక్కగా. ఇందులో ఇంకో ప్లాంట్ కూడా ఉందండి, అది నాకు చాలా ఇష్టం. దాని పేరు ఏదో అంటారండి, చాలా బాగుంటుంది. చక్కగా వేసేసాను కదా. ఇప్పుడు చక్కగా మొక్క వేసాం కదండి. నారు పోసిన వాళ్ళు నీళ్ళు పోయాలి అంటారనమాట. ఎక్కువ వేసేయకూడదు, ఇండోర్ ప్లాంట్ కదా, పెద్ద నీళ్ళే అవసరం ఉండదండి. నీళ్ళు లేకపోయినా ఈ ఆకు అనేది తలసరు ఉంది కాబట్టి దీనిలో తేమతో బ్రతికేస్తుంది. మనం ఒక వారం 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళా బ్రతికేస్తూ ఉంటుంది అనమాట. చక్కగా మొక్క చుట్టూ చాలా బాగుంది కదండి. అవునండి, ఈ మధ్య ఎదిగింది ఇలాగా. చానాల నుంచి ఎప్పుడు ఎదుగుతుందా అని చూస్తున్నాను. ఇంత మొక్క ఇచ్చారండి నాకు ఒకరు. ఇది చూసారు కదా, నచ్చిందా? మరి తప్పకుండా మన ఇండోర్ ప్లాంట్లు ఉండాలండి. బయట పెట్టుకోవడానికి చోట్లేదు అనుకోండి మొక్కలకి, ఇలాగా 2 మొక్కలు ఇంట్లో అయినా పెట్టుకోండి. మంచి గాలి, మనకి మంచి ఆరోగ్యం. అందుకే నాకు మొక్కలు చాలా ఇష్టం అండి. గాలి వస్తుందో దానివల్ల ఆరోగ్యం అవన్నీ పట్టించుకోను. మొక్కలు మాత్రం చాలా శ్రద్ధగా పెంచుకుంటానండి. ఇల్లు అయితే లేదు కదా, మరి ఒక గది ఉందనుకోండి, ఆ గది పైన స్లాబ్ పైన పెట్టేసుకుంటానండి మొక్కలు. దేవుడు కనుక నాకు అలా ఇస్తే అదే ఒక కోరిక. చూసారా, నచ్చిందా? మార్చే విధానం నచ్చింది కదా. మరి కదమ్మ మొక్క ఉందండి, దాన్ని కూడా మారుస్తాను ఈరోజు. చూద్దరు కానీ ఎలా మారుస్తాను అనేది. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.